హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళి నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో సహా అరవింద ముందు బయటపెట్టిన రాజ్. ఊహించని నిర్ణయం తీసుకున్న అరవింద. నిజంగానే రాజ్ ఎంట్రీతోనే అరవింద మురళి నిజస్వరూపం తెలుసుకోబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అరవింద్ అయితే విక్కీ మీద ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది. ఎందుకంటే మురళి మీద విక్కీ కేసు పెట్టాడని, అనవసరంగా తనని అరెస్టు చేయించాలని చూస్తున్నాడని మురళి చెప్పిన మాటలను వినేస్తుంది అరవింద. వినేసి విక్కీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో, అసలు ఏం ఆశిస్తున్నాడో, ఎందుకు ఆయన మీద ఇంతగా పగపట్టాడో అని అంటూ అలా మురళి చోటు వైపు ఆలోచిస్తుంది తప్ప విక్కీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని ఒక్క క్షణం కూడా ఆలోచించదు అరవింద్ అయితే. తర్వాత ఇక ఆర్య అయితే డెలివరీలు, ఫుడ్ డెలివరీ ఇస్తూ అలాగా తను సంపాదిస్తూ ఉంటాడు. అప్పుడు ఇక నారాయణ అయితే ఆర్యాని చూసేస్తాడు. ఇక ఆర్యాని చూసి నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఆర్య దగ్గరికి వచ్చి, ఏంటి ఆర్య ఇదంతా అని అనగానే, నన్ను క్షమించండి నాన్న, కానీ ఈ విషయం అనుకి మాత్రం చెప్పొద్దు. మన కుటుంబాన్ని పోషించాలని అను, పద్మావతి ఇద్దరూ కూడా కష్టపడుతున్నారు. కానీ నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు అని అంటూ ఆర్య అంటూ ఉంటాడు. మన కుటుంబం ఎలా అవడానికి కారణం ఆ నీచుడు, ఆ దుర్మార్గుడు మురళీగాడు అని అంటూ నారాయణ తిట్టుకుంటూ ఉంటాడు. కేవలం అరవింద ముఖం చూసి వాణ్ణి ఏమి అనకుండా ఉంటున్నాను, లేకపోతే ఈ పాటికి వాడు నా చేతిలో చచ్చేవాడు అంటూ నారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇక నారాయణ తొందరగా ఇంటికి వచ్చే అని ఆర్యకి చెప్పి వెళ్తూ ఉంటాడు. అప్పుడే రాజు అయితే నారాయణకి ఫోన్ చేస్తాడు. నేను బాబాయ్ రాజుని అని అంటూ ఉంటాడు నారాయణ. రాజ్, నువ్వా? ఏం చేస్తున్నావు బాబు అని అడుగుతూ ఉంటాడు నారాయణ అయితే. నేనేం చేయడం లేదు బాబాయ్. ఏంటి ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? విక్కీ, ఆర్య, పద్మావతి ఎవరూ ఫోన్లో పనిచేయడం లేదేంటి అని అంటూ ఉంటే, ఘోరం జరిగిపోయింది బాబు అని అనగానే, ఏమైంది బాబాయ్ అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు రాజు అయితే. అప్పుడే మురళి విక్కీ ఆస్తిని లాగేసుకున్నది అంతా కూడా చెప్పడంతో, ఇంత జరుగుతున్నా నాకు కనీసం ఒక్క ఫోను ఎందుకు చెయ్యలేదు బాబాయ్? ఈ కుటుంబం ఉందని మర్చిపోయారా అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఈ విషయాలు ఎవరికీ చెప్పొద్దని, ఎవరి సహాయం కూడా అడగొద్దని విక్కీ చెప్పాడు. మీరే ఏదో కుటుంబ సమస్యతో బాధపడుతున్నారని నాతో అన్నాడు. అందుకనే మీ దాకా ఈ సమస్యని తీసుకురాలేదు అని అనడంతో, అప్పుడే ఇక నారాయణ చెప్పడంతో, సరే బాబాయ్ అని ఫోను పెట్టేస్తాడు. ఇక నారాయణ అయితే ఇక రాజు కావ్యతో జరిగిందంతా చెప్తాడు. అప్పుడే ఇక కావ్య అయితే అంటూ ఉంటుంది, అక్కడ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని కావ్య అయితే రాజుని పంపిస్తుంది. అప్పుడే రాజు అయితే ఇక విక్కీ దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక విక్కీని కలుసుకొని, నీ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నేను గుర్తుకు రాలేదా విక్కీ? కష్టంలో సుఖంలో నేను ఉన్నానని మర్చిపోయావా అని అంటూ ఉంటే, నిన్ను ఇబ్బంది పెట్టడం కన్నా నేనే కష్టపడొచ్చులే అని అనుకున్నాను అని విక్కీ అంటూ ఉంటాడు. అవును, అక్క ఎక్కడుంది ఇప్పుడు అని అనగానే, వాడి దగ్గరే ఉంది. ఇంకా అక్క వాడిని నమ్ముతుంది, వాడు అలా అక్కని నమ్మిస్తున్నాడు అని అంటూ ఉంటే, అక్క వాడిని ఎంత నమ్మినా అసలు మీకు ఈ పరిస్థితి వచ్చిందంటే అక్క ఎలా తట్టుకుంది అని అడుగుతూ ఉంటాడు రాజైతే. అక్కకి మరి తెలుసో లేదో తెలియదు, కానీ వాడి మీద పోలీస్ కేసు కూడా పెట్టాము. అయినా అక్కకి ఈ విషయాలేమీ తెలియకుండా వాడు చాలా జాగ్రత్తలు పడతాడు అని విక్కీ అంటూ ఉంటాడు. సరే విక్కీ, నేను లాయర్తో మాట్లాడతాను అని అనగానే, అన్నీ మాట్లాడేశాం రాజ్. నా దగ్గర నేను గతంలో రాసిన వీలునామా ఉంది. ఆ వీలునామా ప్రకారం ఇప్పుడు నేను ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడం అబద్ధమని, ఫోర్జరీ చేశాడని తన మీద కేసు పెట్టాను. 2 రోజుల్లో ఆ కేసు తేలుతుంది అని అంటూ ఉంటాడు విక్కీ. సరే అయితే అని రాజ్ అయితే బయలుదేరుతాడు. అలా రాజ్ అయితే అరవింద్కి నిజం చెప్పేయాలి. ఇప్పుడు కూడా నిజం తెలియకపోతే ఇంత జరిగినా కూడా వీళ్ళు చేతకాని వాళ్ళలాగా వాడి ముందు నిల్చోవాల్సి వస్తుంది. ఇక అక్కని అడ్డం పెట్టుకొని ఇంకా ఎంత నీచానికి వాడు ఇదవుతాడో అని రాజ్ అయితే ఆలోచించుకుంటాడు. వెంటనే అరవింద్ దగ్గరికి వెళ్తాడు. అరవింద్ దగ్గరికి వెళ్ళి, అక్క ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే అరవింద రాజును పట్టుకొని ఏడుస్తుంది. నాకు విక్కీ ఎంతో, నువ్వు కూడా అంతే రాజ్. కానీ విక్కీకి ఏమైందో తెలియడం లేదు, కానీ ఈ మధ్య విక్కీ చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు.
ఆయన్ని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడో, ఆయన గురించి తప్పుగా మాట్లాడి నన్ను కూడా దూరం చేసుకున్నాడో అని బాధపడుతూ ఉంటుంది. అరవింద్ అయితే విక్కీ నీకు ఎప్పటి నుంచి తెలుసక్క అని అడుగుతూ ఉంటాడు. రాజ్ అయితే అదేంటి రాజ్ అలా అడుగుతున్నావో, నేనే కదా తనని నా చేతులతో పెంచాను అని అనగానే మరి నీకేమన్నా అవుతే విక్కీ ఎలా రియాక్ట్ అయ్యేవాడు అని అడుగుతూ ఉంటాడు. నాకేమన్నా అయితే తన ప్రాణాలు పోయేలాగా రియాక్ట్ అయ్యేవాడు అని అరవింద అంటుంది. మరి ఎదుటి వాళ్ళ వల్ల నీకేమన్నా కష్టం వస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్ళని ఎదిరించేవాడా అని అనగానే అవును, ఒక్కసారి పద్మావతిని కూడా అలాగే కొట్టాడు, అలాగే పిన్నిని కూడా అని అంటూ పిన్నిని తిట్టాడు అని చెప్తూ ఉంటాడుంది అరవింద. మరి అలాంటి నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే విక్కీ ఈరోజు నీ ప్రాణమని తెలిసిన నీ భర్తని నిందిస్తున్నాడంటే దాంట్లో ఎంత నిజముందో ఎంత అబద్ధముందో ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా అక్క అని రాజ్ అంటాడు. ఆ మాటకి ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. ఆయన తప్పు చేశారంటే ఎలా నమ్మమంటావు రాజ్? ఆయన అలాంటి వారు కాదు. నేను అవటిదాన్ని తెలిసినా కూడా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నా గురించి ఇల్లరికం వచ్చిన మహా గొప్ప వ్యక్తి ఆయన అని అనగానే నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావక్క, కళ్ళు తెరిచి చూడు. మురళి మాయతెరల నుంచి నువ్వు బయటికి రా. ఇప్పుడు మురళి చేసిన కుట్రలకి మోసాలకి విక్కీ మన కుటుంబం ఎలా బాధపడుతుందో నీకు తెలుసా అని వీడియోని చూపిస్తాడు. విక్కీ బస్తాలు మోస్తూ కూలి పని చేస్తాడు. ఆర్య ఫుడ్ డెలివరీ ఇచ్చుకుంటూ ఉంటాడు. గుడిలో వంటలు చేస్తూ ఉంటారు పద్మావతి అను. ఈ వీడియో చూసి ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి రాజ్, ఏం జరిగింది? వీళ్ళందరూ ఇలా చేస్తున్నారేంటి అని అనగానే నీ భర్త చేసిన మోసం, విక్కీ చేత తప్పుడు సంతకాలు పెట్టించుకొని పద్మావతిని బెదిరించి విక్కీని ఫైలు మీద సంతకం పెట్టుకునేలా చేసి వాళ్ళు అందరినీ కూడా రోడ్డు పాలు చేశాడు, ఆస్తిని లాక్కొని అని అంటూ ఉంటాడు. ఇదిగో మీ ఆయన వాళ్ళ దగ్గర రాకున్న ఆస్తి డాక్యుమెంట్స్ అని చూడంగానే ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక రాజ్ అయితే ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకో, విక్కీ వాళ్ళ మీద కేసు పెట్టాడు మీ ఆయన మీద అని నువ్వు బాధపడుతున్నావు. ఫోర్జరీ కేసు పెట్టాడు విక్కీ మురళి మీద. ఆ ఫోర్జరీ కేసు గురించి నీకు చెప్పకుండా నా మీద ఏదో కేసు పెట్టాడని మురళి నీ దగ్గర నాటకాలు ఆడుతున్నాడు అని అంటూ రాజ్ అయితే మొత్తం నిజాలన్నీ బయట పెడతాడు. ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకో అక్క, ఆ నీచుడు ఎంత దుర్మార్గుడంటే విక్కీని పద్మావతిని కిడ్నాప్ చేసి చంపాలని చూశాడో, అలాగే పద్మావతిని పెళ్లి కాలేదని తనతో నిశ్చితార్థం చేసుకొని చివరికి తను నీ భర్త అని తెలిసాక పద్మావతి దూరం పెట్టడంతో పద్మావతి మీద కక్ష సాధిస్తున్నాడు ఇప్పుడు అని అంటూ మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు. దాంతో ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది, కుప్పకూలిపోతుంది. ఇంతటి దుర్మార్గుణ్ణా నేను నమ్మి నా ప్రాణమైన నా తమ్ముణ్ణి ద్వేషించింది అంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది అరవింద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే